ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలందరికీ కూడా శతకోటి వందనములు చెప్పుకోవాలా. ఈ పొద్దు ఏకాదశి రోజు ఫస్ట్ పండగలన్నీ కూడా ఎండబెట్టుకొని వచ్చేది ఏకాదశి రోజు. కానీ అందరికీ కూడా శుభము జరగాల, ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలా, హ్యాపీగా ఉండాలా. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా 3 పూలు 6 కాయలు లెక్కన అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నా. తొలి ఏకాదశి అందరికీ కూడా శుభంగా ఉండాలా. అన్ని పండగలు ఒక్కొక్కటి ముందుకు వేసుకొని పండగలు అనేది వస్తాయి మనకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పండగలు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సంతోషంగా ఖుషీగా ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటున్నాను నేను. కానీ ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వరి అనేది నమ్ముకొని ఆ భగవంతుడి సంకల్పన మనందరికీ కావాలంటే భగవంతుడి సంకల్పన ఉండాల మనందరికీ కూడా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలు ఉంటే చాలురా, హర హర ఈశ్వరా పరమేశ్వరా. కనులు తెరవగా జననము, కనులు తెరవగా జననము, కనులు మూయగా మరణము, రెప్పచాటున ఈ జీవితం, రెప్పచాటున ఈ జీవితం, ఇక మార్చు ఆ బ్రహ్మకైనా లయకారక, అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. నాది నాది అంటూ హాము, నీది అంటూ స్వార్థకము, కలుషితమైన ఈ జీవితం, కలుషితమైన ఈ జీవితం, ఇక చాలునయ్యా ఈ నాటకం. లయకారక అర్ధనారీశ్వర గౌరీ శంకర పరమేశ్వర. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, ఎవరుంటేనేమయ్యా పరమేశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దివ్యనలు ఉంటే చాలురా, హర హర ఈశ్వరా పరమేశ్వరా. ఆ భగవంతుని సంకల్పన అందరికీ ఉండాలని మనమందరము కూడా ప్రతి ఒక్కరూ ఆ భగవంతునికి అంకితం అయిపోవాలా. ఆ భగవంతుని సన్నిధిలోకి మనందరము కూడా చేరాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషి నవ్వడం ఒక వరం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగము. మనిషి ఎప్పటికైనా ఖుషిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే కనుక మనిషి అనేది సంకల్పన అనేది మనమే ఆరోగ్యాన్ని మనమే పెంచుకోవాలి. కానీ మనకు మనమే చేతలారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకూడదు మనమే. ఎందుకంటే మనిషి అనేది బాధపడితే ఆ బాధను కొంచెము కంట్రోల్ చేసుకోవాలంటే మనమే ఖుషిగా ముందడుగు అనేది మనం వేయాలని నా ఉదయపూర్వకంగా వేడుకొని, ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి జీవితం అనేది భూమి మీదకి వచ్చినాక ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ ఉండడు జీవితంలో, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ తల్లి 100కి 1 అనేది ఎవరో ఎక్కడో ఉంటారు. కానీ కష్టం లేని వాళ్ళు ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ ప్రాబ్లం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. కానీ మనం అనేది దేవుని తెలుసుకొని ముందడుగు వేసి మనం ఎందుకు సాధించలేమని చెప్పి ముందడుగు అనేది మనం వేయాలి. ఇప్పటికైనా కూడా మనిషి మామూలుగా ఒక భార్యాభర్త అనేటోళ్ళు ఇద్దరు ఉన్నట్టు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇంత కుండలు చేసుకోవడము, ఆ కుండలు అమ్ముకోవడము, ఆ కుండలు అమ్ముకునే డబ్బుకు ఇది చేసుకోవడము. కానీ ఆ మనసులు అనేది ఇప్పుడంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా కూడా డబ్బులు అంటే వేలాకేలం లేకుండా కూడా ఇదే అవుతుంది. కానీ ఒకప్పుడు డబ్బులు అంటే ఇంకా చాలా కష్టమైనది. 100 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఉన్నట్లు అంత విధిలో అనేది ఉంటారు కదా. కానీ ఇప్పుడంటే పుష్కలంగా ఉంటాయి, ఏది అవుపియదు మనకి ఇప్పుడు. కానీ
అప్పట్లో ఏం చేసేసినాడు, డబ్బులు అనేది తక్కువ కాబట్టి పుష్పాలు పూలు కానీ ఏమి తెచ్చి వేయలేడు. ఆయన కుండలు చేసుకోవడము, చెందడము, ఒక భార్యాభర్త చేసుకోవడము. కానీ ఒక విగ్రహం అంటే ఒక చెక్కది అనేది ఒక విధి ఉంటే, స్వామి నీ కొండకు రాలేని పరిస్థితి, మేము చేయలేని పరిస్థితి, కానీ మాకు అంటూ నీలోనే ఆ భగవంతుని ఏడుగొండల స్వామిని చూస్తుండము, మాకు ఉండే ప్రసాదము నీకు పెట్టుకుంటాడము, మాకు మట్టితో పిసికే ఈ ఒక తులసి పత్తెర్లు ఇయ్యననుకోనని చెప్పి ఆ తులసి పత్తెర్లు ఆయన పాదాల కాడ అర్పణ చేసేదును. ఆ చెక్క విగ్రహానికి, చిన్న విగ్రహానికి తులసి పత్రాలు అక్కడ వేసేదును. అయ్యే నీకు స్వామి, ఇదో మేము తినే ఆహారం ఇక్కడ పెడతాం, ఇదే నీకు ప్రసాదం అని చెప్పి ఆ భగవంతుని ఎప్పుడు భార్యాభర్త సంకల్పనగా మంచిగా ఎప్పుడు ఆరాధన చేసేటోడు. ఎంత కుండలు చేసుకున్నా, ఎంత ఏమున్నా, ఏ పని ఉన్నా ఎప్పుడు ఏడుగొండల స్వామిని ఆ ఏడుగొండల స్వామిని ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని అనుకొని మనసులో ఆరాధన చేసేటోడు. కానీ ఒకప్పుడు ఏం చేసేసింది, ఉన్నట్లు ఉండి ఒక పిడుగు తిన్నపడి అంత విదైపోయినా అక్కడ ఒక పంచలు అనేది ఇప్పుడు లేవు. అప్పుడు ఈ ఒక పంచలు అనేది ఒక గూళ్ళ తిన్న కట్టి పెట్టింటారు. ఆ ఒక గూట్లో ఆ చెక్క విగ్రహం అనేది అట్లనే వెంకటేశ్వర స్వామి నిలదొక్కొని ఉంటాడు. ఆ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళకు తోసినని మళ్ళీ గుడిసె వేసుకొని ఆయనను ఆరాధించుకుంటా చేసుకుంటా వాళ్ళు అట్లా వాళ్ళ జీవితం అనేది ముందడుగు వేసుకొని పోతా అలా 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 పని జరుగుతా అనేది ఏదో వాళ్ళకు తోసినది భార్యాభర్త హ్యాపీగా ఉండేటోళ్ళు. కానీ ఒకనాడు ఏం చేసేసినాడు, ఏమిటయ్యా ఒక ఉండేవాడు ఉంటారు కదా, ఉండేవాళ్ళు ఏం చేసేసినారు, నేను నీకు 1000 అన్నీ కూడా పుష్పాలు చేసిన, బంగారు పుష్పాలు చేసిన, 1000 పుష్పాలు చేసిన, నీకు 5 చేసిన, నీ సమర్పణ చేస్తాడా, నీకు పూజ చేస్తాడా, నీకు ఈ ప్రసాదం పెట్టినా ఆ ప్రసాదం పెట్టినా అని చేసిన గర్భంగా అనేది అట్ట మంచిగా చేసుకుంటా వచ్చేటోడు. ఆయనకు ఒకప్పుడు ఏమైందంటే ఇల్లు మట్టితోనే తులసి పత్తెర్లు అనేది ఆయన పాదాల కడబెడితే అయ్యే తులసి పత్తెర్లు అయిపోయింది. అంటే వాళ్ళు చేసే మన్నే వాళ్ళు తులసి పత్తెర్లని భావించుకున్నారు. ఈయన ఉండేటోడు అయితే బంగారు పుష్పాలు తీసి వేసేటోడు. బంగారు పుష్పాలు అనేది వేసి విధి చేసుకుంటా ఉండేటోడికి ఏం చేసేసినాడు, నీకు గర్భంగా నేను బంగారు 1000 పుష్పాలు చేసి నీకు పాదాల కాడ పాదసేవ చేస్తున్నా పుష్పాలతో అనేటోడు. కానీ పుష్పాలు చేసి నేను పాదసేవ చేస్తాడా, నేను మంచి పదార్థాలు నీకు భోజనం పెడతాడా, మంచిగా ఇది పెడతాడా, నాకంట నీకు నేను పూజ చేయడం నాకు మించిన వాళ్ళు లేరు, నాకు చేసిన వాళ్ళు లేరు అని చెప్పి ఆయన చేయంగా చాలా గర్భపడేటోడు మనిషి. అంటే సంతోషము, నాకు మించిన వాళ్ళు లేరు ఈ పూజ చేయడంలో అని చెప్పి ఒక మనిషి అనేది విధి పడుతూ ఉన్నాడు. ఇది పడతా అంటే వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకోనడు, కళ్ళు తెరుచుకోనడు. మనం ఏం చేస్తామో మన ఎదురుకు వచ్చి దేవుడు ఎప్పటికీ మాట్లాడడం. మహానుభావుడు అన్నీ కూడా ఎవరైనా పరమేశ్వరుడు కానీ ఎవరైనా వెంకటేశ్వర బాబా కానీ అన్నీ కూడా మన హృదయము మన మనసును గ్రహించుతుంటాడు భగవంతుడు అనేది. అమ్మవారు కానీ ఎవరైనా కూడా గ్రహించుతుంటారు. కానీ ఏం చేసేసినాడు, నేను 1000 పుష్పాలు పెట్టినా, నీకు పూజలు చేసినా, నీకు చాలా ఇది చేస్తాడు, అవి పెట్టినా ఈ పెట్టినా నాకు మించినోడు లేడని చెప్పిన ఆయన మనిషిని ఎక్కువ ఇది 4 ఎక్కువ అయిపోతుంది. ఆయనకు ఎక్కువ అయిపోవడంలో ఏం చేసేసినాడు, అన్నీ చేసి విధి చేసినాడు. కానీ ఆయన పెట్టిన పుష్పాలు చెల్లా చెదురు 1000 పుష్పాలు చెల్లా చెదురు అయిపోయి ఆయన పాదాల కాడ ఈ మన్నుతో పెట్టిన పుష్పాలు అనేది ఉన్నాయి. అప్పుడు నాకన్నా మించిన వాళ్ళు ఎవరుండారో, నేను బంగారు పుష్పాలు నీకు అభిషేకం ఇదంతా చేసి నీకు ఇది చేస్తే నీకు మట్టితో ఎవరు ఇడా మట్టితో పెట్టినారు, నువ్వు మట్టితో ఉండేది ఆడబెట్టుకున్నావు, నువ్వు ఎందుకు నా పుష్పాలు పక్కకు పోయినాయని చెప్పి చాలా విధైపోతున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చెప్పినాడు, ఏరే మనిషి రూపంలో వచ్చి, చూడు నాయన నీకన్నా బ్రహ్మాండమైన భక్తుడు ఉండాడు అంటే, నేనే పుష్పాలతో చేసేటువంటి భక్తుని, నాకన్నా భక్తుడు ఎవరుండారు, అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి అన్నాడు. అంటానే చూడు నాయన, ప్రతి మనిషి అనేది ఉంటాడు, నీకు భక్తుడు అనేది చూపించాలి కదా అని చెప్పని నేను ఎవరుండారని చెప్పి పలాని కాడ పలాని ఊర్లో పలాని స్థలంలో ఉండడు పో అని చెప్పి అంటానే ఆయన ఏం చేసినాడు, నాకు నేను బంగారు పుష్పాలతో చేస్తాంటే కనుక వెంకటేశ్వర స్వామికి ఇష్టం లేదు కదా, నాకన్నా భక్తుడు ఎవరున్నారని చెప్పి నేరుగా వచ్చేసినాడు. వాళ్ళు కుండలు చేసుకొని వాళ్ళు తినే పదార్థం అక్కడ పెట్టేసి ఆ మట్టితో ఆ మన్నుతోనే పుష్పాలు, స్వామి ఈయన పుష్పాలు అనిచుకో అని చెప్పి ఆయన పాదాల కాడ పెట్టి అట్లా వాళ్ళు రోజులు గడుపుకొని పోయేటోళ్ళు. అంటే తులసి పత్రి అనుకోమని ఆ మన్ను కుమ్మర వాళ్ళు కాబట్టి ఆ మట్టితో పెట్టేవాడు.
కానీ ఎత్తుకుంటా వచ్చేసి వీళ్ళింటికి వచ్చినాడు. వీళ్ళింటికి వచ్చే వీళ్ళు భార్యాభర్త ఏం చేసేసినారు, ఆ మన్నుతో పుష్పాలు పెట్టి ఆ ఒక్క వాళ్ళు తినే పదార్థము నిండుగుండా అన్నము. కానీ ప్రతి మనిషి కూడా, నేను చెప్పడం కాదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఇట్లా ఒక ముద్ద అన్నం తీస్తాం, ఇట్లా 2 కండ్లకు ఒత్తుకొని మనం ఇక్కడ ముద్ద భూమి మీదకి ఇడిసి ఆ ముద్ద అప్పుడు కుక్కకేస్తున్నారు, మన పెద్దవాళ్ళు అప్పుడు అట్లేస్తున్నారు. కానీ ఇప్పుడు మనమంటూ కొంచెం నిండుగుండా అన్నం అయితానే చేస్తానే ఒక డేట్ అయినళ్ళు ఉంటే తగలకూడదు, డేట్ కాకుండా ఏం కాకుండా ఇంట్లో పరిశుభ్రంగా అనేది ఉండేదనుకో, మనము కూడా ఇంత నిండుగుండా అన్నము కానీ ఉంటే కొంచెం నెయ్యి కానీ అక్కడ వేస్తే ఇనుక ఆ భగవంతుడు ప్రసాదం అనేది అక్కడ ఉంటుంది అనేది చెప్పి ఉంటాడు. మనం ఏదైనా మన ఇంట్లో నీళ్ళు మనం ఏది తిన్నా అది కూడా మనం ఆ భగవంతుడికి అక్కడ అనేది పెట్టచ్చు ఎవరైనా అక్కడ. కానీ వాళ్ళకు తోసినది అక్కడ పెట్టుకొని విధి చేసేసుకొని అట్లా పూజ చేసు. ఆయన వెతుక్కుంటా వచ్చేలాక ఈయన పాదాల కాడ ఆ వెంకటేశ్వర స్వామికి ఆ ఒక్క చిన్న విగ్రహం పెట్టుకొని, ఇదే మాకు తిరుపతి అనుకో, ఇదే 7 కొండలు అనుకో, ఇదే అన్ని సర్వస్వం అనుకో, రాలేని పరిస్థితుల్లో మేము ఏం చేస్తాము స్వామి, తినేదానికి పూట గడిచేదే మాకు బరువు కదా, నీకు తెలుసు కదా తండ్రి, మాకు ఇదే గుడి, ఇదే 7 కొండలు, ఇదే తిరుపతి, ప్రతి ఒక్కటి కూడా మా మనసులో భావించుకొని నీకు పూజ చేసుకుంటున్నామని చెప్పి ఆ నిండుగుండా అన్నం పెట్టి ఆ మన్నుతో పుష్పాలని చెప్పి పెట్టి వాళ్ళు భార్యాభర్త చేసుకుని బ్రతికేటరు. అప్పుడు అక్కడ ఆయన బంగారు పుష్పాలు ఇచ్చిన ఆయన వచ్చినాడు నేరుగా. ఏ పొద్దు ఒక సాటి మనిషికి గౌరవం ఇచ్చినప్పుడే నీ ఆత్మలో పరమాత్మలుగా నేను కొలువు తీరుంటాను ఆయన నేను. కానీ నేను అని చెప్పి ముందుకు పాగుల్లాడాలా, దేవుని చూడాలా, నేను ఎన్నో తండలు వేయాలా, ఎన్నో టెంకాయలు కొట్టాలా, ఎంతో ఇది చేయాలనేది పాగుల్లాడద్దు. మనిషి అనేది మనసు కుదురుపరచండి. మీ హృదయంలోనే నేను ఆరగించుతా, నేను ఉంటాను, పిలిస్తే నేను పలుకుతాను అని చెప్పి ఆ భగవంతుడు అనేది స్పష్టంగానే చెప్పుతాడు. కానీ మనమంటూ ఇప్పుడు తెలుసుకొని వ్యర్థములో పడకూడదు, ఏం చెయ్యొద్దు. కానీ మనమంటూ ఏం చేస్తామో, ఆ పూజ చేస్తేమో ఈ పూజ చేస్తేమో ఏం చేస్తే కలుగుతారో, ఎక్కడొస్తే కలుగుతుందో అని చెప్పి ఈ అన్నిటికీ ఆరాటం అనేది పడకాకండి. ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్కరిని మనకు భూమిని చేసినాక ఆ భగవంతుడి సంకల్పన లేనిది కూడా మనకంటూ ముందుకు సాగలేము, ముందుకు పోలేము, సెకండ్ కూడా మనము జరగలేము. కానీ మనిషి అనేది జీవితంలో ఒక అహంకారం, ఎందుకమ్మా ప్రతి ప్రయోజనానికి కూడా నువ్వు ఇది చెప్పుతావు అనేది ఫీల్ కావాకండి. చెప్పేది ప్రతి ఒక్కటి మనందరికీ మంచిగా నేను చెప్పుతుండా కానీ చెరుపుకు అనేది చెప్పలే. భగవద్గీత అంటే భగవంతుడు సాష్టాదిగా మన ఇంట్లో కొలువు తీరి ఉన్నట్లే ఈ భగవద్గీత 2 అక్షరాలు మనం చదువుతున్నాం కాబట్టి భగవంతుడు అనేది ప్రతి మాటకు ప్రతి అక్షరముకు కూడా భగవద్గీతలో ఏమని ఉందంటే మనసి అనేది ఒక అహంకారం అనేది లేకుండా ఉంటేనుక ప్రతి మనిషి కూడా సక్సెస్ అయ్యి సాగయ్యి మీ మనసులో నా హృదయంలో కొలువు తీరి ఉంటానంటాడు. అమ్మవారు కానీ పరమేశ్వరుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ సాయిబాబు ప్రతి ఒక్క దేవుడు కూడా కొలువు తీరి ఉంటాడు. కానీ దేవుడు అంటే ఎక్కడో ఉండడు, ఈడ ఉండడు, ఆడే ఉండడు. ఒక్క మనిషికి మనం గౌరవం ఇచ్చినప్పుడు, ఒక మనిషికి మర్యాద ప్రేమ అనురాగం చూపించినప్పుడు, సాటి మనిషి మన ఇంటికి ఆకిలి ఊరి ఒక ముద్ద తినేదానికి వచ్చినప్పుడు ఏ పొద్దు మనం ప్రేమ అనురాగము మంచిగా మర్యాదలు గౌరవం చూపించడమే అక్కడనే మనకు కొలువు తీరి ఉంటాడు మన భగవంతుడు. వాళ్ళల్లోనే ఎన్నో ఒకసాట భగవంతుడు సంకల్పన అనేది మనకు తప్పకుండా ఉంటుంది. నేను చెప్పగలం కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకోండి. జీవితం అనేది వ్యర్థంలో పడకాకండి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ఆకాశి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జీవితం వ్యర్థంలో పడకోకుండా ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను. ప్రతి ఒక్కరూ కూడా జీవితం సక్సెస్ కావాలంటే ఆ భగవంతుడి సంకల్పన మీ అందరికీ ఉండాలని ఆ భగవంతుడు ఉదయపూర్వకంగా నేను చెప్పగలుగుతున్నాను. ఓం గణేశాయ.